నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో మనం బాలామృతంతో పొంగనాలు ఏ విధంగా చేయాలి అన్నది చూద్దాం. మీకు ఇంతకుముందే బాలామృతంతో ఇడ్లీలు ఏ విధంగా చేసుకోవాలి అన్నది చూపించడం జరిగింది. ఇప్పుడు పొంగనాలు చూపిస్తున్నాను. నేను ఒక కప్పు తీసుకున్నాను పిండి. దీంట్లో కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర వేసుకుని బాగా కలుపుకోవాలి. దీంట్లో మనం కావాలంటే ఇంకా ఉల్లిపాయలు, క్యారెట్ కూడా వేసుకోవచ్చు. కానీ మా పాప అలా వేస్తే తినట్లేదు కాబట్టి నేను ఉట్టిగా జీలకర్ర ఒకటి వేసి పొంగనాలు అనేవి వేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కొంచెం లూజ్గా కలుపుకోవాలి, ఎందుకంటే మనకి కాసేపు నానేసరికి అది గట్టిగా అయిపోతుంది. మూత పెట్టేస్తున్నాను, నాననివ్వాలి. ఒక 10 నిమిషాలు. చూడండి, పిండి అనేది కొంచెం గట్టిగా అయ్యింది. ఇప్పుడు పొంగనాలు అనేవి వేసుకుందాము. పిల్లలకి ఇలా డిఫరెంట్గా వేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇలా బాలామృతంతో చాలా ఐటమ్స్ చేసుకోవచ్చు. అవి కూడా మీకు చేసి చూపిస్తాను నేను. ఇప్పుడు దీన్ని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. చూడండి, వేగిపోయాయి. ఇది మళ్ళీ టర్న్ చేసుకోవాలి. మళ్ళీ 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. అంతే అండి, చాలా ఈజీ, తొందరగా కూడా అయిపోతుంది. చూడండి, అయిపోయాయి. రెండో వైపు కూడా వేగిపోయాయి. ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి చూడండి. అంతే అండి, చాలా ఈజీ. చూడండి, పిల్లలకి ఎంతో హెల్దీ అయిన బాలామృతంతో పొంగనాలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.